హలో ఛానల్. జూలై నెల అంటే వర్షాలతో కలకల్లాడాల్సిన తెలంగాణ, కానీ ఈసారి మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. ఒకవైపు వర్షాల కోసం రైతులు ఎదురు చూస్తుంటే, మరోవైపు ఎండలు మాత్రం ఏప్రిల్ మే నెలలను తలపిస్తున్నాయి. 38, 39, కొన్ని చోట్ల 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు. అసలు తెలంగాణలో ఇలా ఎందుకు జరుగుతోంది? వర్షాలు ఎప్పుడు పడతాయి? వాతావరణ శాఖ ఏం చెబుతుంది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో ప్రస్తుతం ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీని కారణం రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతుంది. సాధారణంగా జూలై 32 నుంచి 34 డిగ్రీల మధ్య ఉండాల్సిన ఉష్ణోగ్రతలు ఈసారి 38 నుంచి 40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. హైదరాబాద్ లో కూడా 36 నుంచి 38 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అనే అవకాశం కూడా ఐఎండీ అంచనా వేసింది. ఇక్కడే మరో ఆందోళనకర విషయం కూడా ఉంది. జూలై 15 నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉరుములు, మెరుపులు, స్వల్ప వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే పరిస్థితులతో ప్రస్తుతం కనిపించడం లేదు. ఇక షాకింగ్ విషయం ఏంటంటే, వచ్చే 4 నుంచి 5 రోజుల్లో మాత్రమే కాదు, రాబోయే 2 వారాల పాటు కూడా పెద్దగా వర్షాలు కురిసే అవకాశం కనిపించడం లేదు. వాతావరణ శాఖ అంచనాలు కూడా వేస్తుంది. జూలై 23 తర్వాత వాతావరణంలో కొంత మార్పులు కనిపించే అవకాశం ఉన్నాయి. అప్పుడు కూడా భారీ వర్షాల కంటే చిన్నపాటి జల్లులకే అవకాశం ఎక్కువ ఉన్నట్టు చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలో వర్షపాతం పరిస్థితి ఎలా ఉంది? జూలై ప్రారంభం నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సగటున -26% లోటు వర్షపాతం నమోదైంది. 33 జిల్లాల్లో 25 జిల్లాల్లో లోటు వర్షపాతం ఎదుర్కొంటున్నాయి. నల్గొండ, వరంగల్, హనుమకొండ, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల్, మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో వర్ష ప్రభావం మరింత తీవ్రంగా కనిపిస్తుంది. అయితే ఆసిఫాబాద్, ములుగు వంటి కొన్ని జిల్లాల్లో మాత్రం సాధారణకి దగ్గరగా వర్షాలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితి రైతులని తీవ్రంగా ఆందోళనకు గురి చేస్తోంది. ఎందుకంటే ఖరీఫ్ సీజన్లో అత్యంత కీలకమైన నెల జూలై. ఈ నెలలో ఎక్కువ వర్షాలు పడితే వ్యవసాయ పనులు సజావుగా సాగుతాయి. కానీ ఈసారి ఎండలు, వర్షాభావం కారణంగా రైతులకు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇక ఒక సమస్య ఉక్కపోత. ఒకవైపు ఎండలు, మరోవైపు అక్కడక్కడ స్వల్ప వర్షాలు. దీంతో గాలిలో తేమ పెరిగి ఉక్కపోత కూడా అధికంగా ఉండే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. వ్యవసాయ శాఖ కూడా రైతులకి కీలక సూచన చేస్తుంది. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎక్కువ నీరు అవసరమయ్యే పంటల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ప్రస్తుతం నీటి వినియోగం జాగ్రత్తగా ప్రణాళిక చేసుకోవాలని కూడా అధికారులు చెప్తున్నారు. మరి తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు ఎప్పుడు పడతాయి? ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం రాబోయే 2 వారాల వరకు పెద్దగా ఆశాజనకమైన పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో వర్షాల కోసం రైతులతో పాటు ప్రజలంతా ఎదురు చూస్తున్నారు.